భారతదేశంలో నినాదాలు చేసిన వాళ్ళు, బంగ్లాదేశ్‌లో ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు, పాకిస్తాన్‌లో ప్రోత్సహిస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ తెర వెనక ఉన్నటువంటి వాళ్ళు అంతా ఒక్కటే, ఇదంతా ఒకటే. చైన్ చెక్కర్ అన్నటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అంటే, దేశాన్ని 7 ముక్కలు చేస్తే తప్పేంటని ప్రశ్నించిన లాయర్‌ని చూసాం. తాజా కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో. అంతకుముందు ఆజాదీ నినాదాలు ఇప్పుడు ఎవరైతే ఉమర్ ఖలీద్ గారు జైల్లో ఉన్నాడో వాడితో పాటు వాడి గ్యాంగ్ అంతా ఏంటి, దేశాన్ని ముక్కలు చేయాలి, ఈశాన్య రాష్ట్రాన్ని ముక్కలు చేయాలి, ఎస్పెషల్లీ ఏదైతే 7 సిస్టర్ స్టేట్స్ని ముక్కలు చేయాలి అని చేసినటువంటి కుట్ర. ఇప్పుడు సిలిగురి కారిడార్ దగ్గర ఎప్పుడైతే అటు బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావడం, అక్కడ బీఎస్ఎఫ్ బలగాలు చేతికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో పక్కన రెచ్చగొట్టుడు చర్యలు నిరంతరం చేస్తున్నారు. బీఎస్ఎఫ్ జవాన్లు ఒక్కసారి కాల్పులు జరిపి 10 మంది బంగ్లాదేశాలు ప్రాణాలు కోల్పోతే పెను గందరగోళానికి దారితీయడానికి యుద్ధం చేసే దమ్ము, యుద్ధం చేసేటటువంటి శక్తి బంగ్లాదేశ్ సైన్యానికి లేదు, మనల్ని తట్టుకోగలిగిన కెపాసిటీ లేదు. కానీ వాళ్ళు యుద్ధంలోకి నేరుగా రాకుండా పరోక్షంగా మాటల యుద్ధాన్ని తెర మీదకి తీసుకొస్తారు. తద్వారా అవతల వాళ్ళ మొరేలు దెబ్బతీస్తారు. అదే ఎత్తుగడ ఇప్పుడు సీరియస్గా తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎంతకాలం పాటు ఈ వ్యవహారం అన్నటువంటిది చూడాల్సింది. భారతదేశానికైతే అతిపెద్ద, ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో భారత్ని ముక్కలు చేయాలన్న ఉద్యమాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇది ప్రమాదకరమైన అంశం.